జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం నార్త్ మోపూర్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మండల కార్యనిర్వాహకులు, మండల పార్టీ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, మోపూరు నాయకులు శంకర్రెడ్డి, అల్లూరు నాయకులు నరేంద్రరెడ్డి, స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి కావ్య కృష్ణారెడ్డి అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రాలకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మేడా కృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రవిచంద్ర, స్థానిక నాయకులు కావ్య కృష్ణారెడ్డిల సమక్షంలో పెద్ద సంఖ్యలో మోపూర్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం స్థానిక నాయకులు అలాగే బీదా రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డిలు మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సిద్ధు, రత్తమ్మ, అనురాధ, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేర్లు చదివే పేర్లు సార్ ఇటు చూడండి సార్. అన్నా కొంచెం ఇటు చూడండి. పంపించి చేరే వాళ్ళంతా అన్నా మీరు ఎట్లా అన్నారా? గట్టిగా మాట్లాడు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. కావలి నియోజకవర్గం నుండి మన కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ మీద కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సీటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఒకసారి ఖచ్చితంగా ఈసారి మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి, గెలిపించి చూడండి. మీకు ఏ విషయాల్లో అయినా ఇద్దరు కలిసి మీకు అన్ని విధాల సహాయం చేస్తారు. ఏ ఇబ్బంది లేకుండా చూస్తాము. ఈ రోడ్లు అయితేనేమి, ఇక్కడ ఉండే పరిస్థితి చూస్తే అన్నీ అధ్వానంగా ఉన్నాయి. నేను చెప్పేది అందుకనే మీరు ఒకసారి అవకాశం ఏంటి కిరణ్ గారికి, నిరంజన్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారములు. నేను ఆత్మపూరు గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి వైసీపీలో అపోజిషన్లో ఉన్నాను. మరి అధికార పార్టీలో నేను మంచి పాత్ర పోషించాను. నాకు పార్టీలో ఇది విధానాలు నచ్చలేదు. అయితే నేను గత 1 మంత్ నుంచి నేను ఆగిపోయాను. మరి నిరంజన్ గారు మీరు అట్లా కాదు, ఆ సమక్షంలో పనిచేయాలని కోరారు. ఖచ్చితంగా ఆయన సమక్షంలో నేను ఊహ తెలిసిన కాంచి వైసీపీలో ఉన్నాను.
అయితే ఈరోజు పైనుంచి కింద వరకు నాకు వైసీపీ విధానాలు నచ్చలేదు. అందుని బట్టి దీనిలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే దీన్ని చేయగలడని నా యొక్క మంచి ఉద్దేశం. దాన్ని బట్టి ఒప్పూరులో నిరంజన్ గారి యొక్క సమక్షంలో నేను ఈరోజు పార్టీలో చేరకపోవడం జరిగింది. నా వంతు కృషి, నా సాయశక్తులు నేను పార్టీ కోసం పనిచేసి నేను ఇంతకుముందు ఎలా చేశానో అంతగా రెట్టింపు చేసి మరి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, వీరందరికీ నా వంతు నేను బాగా చేసి వారికి అందిస్తానని నేను కోరుతున్నాను. ఈనాటి అల్లూరు గ్రామ పర్యటన మేపూరు దేవిరెడ్డి శంకరెడ్డి అన్న, నెల్లూరు నిరంజన్ రెడ్డి అన్న ఇద్దరు ఆశీస్సుల కోసం, గ్రామ ప్రజల ఆశీస్సుల కోసం ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. కావలి నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని గెలిపించండి, మీరు దీవించండి, ఆశీర్వదించమని, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం మాతో పాటు కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును ఆహ్వానించడానికి మీ ముందుకు వచ్చానని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన వీపీఆర్ అన్న సోదరుడు కోటన్న గారు, అదేవిధంగా నెల్లూరు నిరంజన్ రెడ్డి అన్న గారు, దేవిరెడ్డి శంకరెడ్డి గారు, అదేవిధంగా మన సిద్ధు గారు, రతన్న, తర్వాత శ్రీదేవి, అనురాధమ్మ, మిగతా నాయకులందరికీ, మేడా కృష్ణారెడ్డి గారు, మిగతా నాయకులందరికీ, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, గిరి గారికి, పల్గటి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మధ్యలో తిప్పశంకర్ భూములు ఇంట్లో కూర్చొని నిరంతరం కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నాంది పడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక అప్పుల ప్రాంతంగా, అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది రాజధాని లేని రాష్ట్రంగా, మీరు ఏ ఊరంటే మేము మోపూరని చెప్పుకుంటాం, మీ రాజధాని ఏదంటే ఎక్కడుందో కూడా తెలియనంతది అవమాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావులు ఇంకొకసారి అంటూ మనం గెలిపించుకుంటే ఈరోజు రాష్ట్రంలో మొత్తం రౌడిజం పెరిగిపోయింది. పోలీసులు అడ్డుపెట్టుకుని రౌడిజం చేయడం స్టార్ట్ చేశారు. మనకు ఆస్తులకు భద్రత లేదు, మనకు భద్రత లేదు, మనం ఆస్తులతో పాటు మన గవర్నమెంట్ ఆస్తులకు భద్రత లేదు. నిరంతరం గ్రావులు, మట్టి, ఇసుక, చెరువులు ఉండేటువంటి చేపలతోటి అమ్ముకుని జీవించే విధంగా తయారయ్యే తప్ప హక్కుదారులను కాలరాస్తూ అన్ని ఒకే వ్యక్తి దోచుకునే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదే కానీ మనం మళ్ళా కానీ పునరావృతం అయితే, ఈ ఒకప్పుడు ఆయన 1,00,000 కోట్లు తిన్నాడంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆయన అనుకుంటే నేను ఎంత తిన్నా, ఎన్నిసార్లు జైలుకు పోయినా ప్రజలు నన్ను నమ్మారు కాబట్టి నీ ఏమి చేసినా నమ్ముతారని ఈ 5 సంవత్సరాలు ప్రజలు పీల్చి పుప్పి చేస్తూ 5 సంవత్సరాల భయప్రాంతాలు క్రియేట్ చేస్తూ నిజంగా మీరు అందరూ కూడా గుడ్డగా చేసుకోండి. ఈ 5 సంవత్సరానికి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామా? ఒక్కసారి మన రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కున్న మనం, మాట్లాడే హక్కున్న మనం నిజంగా మాట్లాడగలుగుతున్నావా? స్వేచ్ఛగా జీవించగలుగుతున్నావా? ఎక్కడ మాట్లాడితే ఎప్పుడు వచ్చి పోలీసులు ఎత్తుకుపోతారో, దొంగ కేసులు కడతారో, ఎక్కువగా మాట్లాడితే మన రోడ్డు పక్కన ఆస్తులు ఎప్పుడు మ్యూటేషన్ లో ఎంఆర్ఓ చేత అడంగలు డిజిటల్ సిగ్నేచర్ తీసేసి ఇబ్బంది పెడతారో, లేదా అడంగలు మారుస్తారో, పక్కిన రోడ్డు పేరు మీద మారుస్తారని, పెన్షన్ పార్టీని అన్ని రకాలుగా ప్రజలు భయప్రాంతం చేస్తే నిజంగా ఇది అవసరమా మనందరి జీవితాలకి? మన ఇంట్లో మన తిండి తింటున్నాం, మన ఖర్చులు అవుతున్నాం, మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు వాళ్ళు మన మీద పతనం చేస్తూ మనల్ని భయపెట్టి భయప్రాంతాలు గురి చేసేటువంటి ప్రభుత్వాలు అవసరమా? దయించి ఆలోచించండి. ఇదే చంద్రబాబు గారి నాయుడు టైంలో 2014 నుంచి 2019 టైంలో ఎక్కడైనా ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఏదైనా సంఘటన జరిగినట్టు కానీ, ప్రజలకు స్వేచ్ఛకు భంగం వాటినట్టు కానీ ఉందాన్ని దయించి మీరు ఆలోచించండి. ఇది తెలియకుండానే మనకు చాప కింద నీరులాగా తెలియకుండానే మన మనసుల్లో ఒక భయాన్ని తీసుకొచ్చారు. ఈ టైంలో కానీ ఏమాత్రం అలసత్వం జరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళా అంటూ వస్తే నన్ను ప్రజలు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా, ఎంత రౌడిజం చేసినా
ప్రజలు హర్షిస్తున్నారు. ఉన్న రోజున మీ అందరూ కూడా చెప్తున్నా, ఇంకా కళ్యాణ మండపాలు కానించి మీ పంచాయతీకి ట్యాక్స్ కడితే నాకు కూడా ట్యాక్స్ పంపించు. పెళ్లి చేసుకుంటుంటే ఇంటి ముందు స్తంభం, ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద కుర్చీలు వేసుకుంటే మాకు కూడా కప్పం కట్టండి అనే పరిస్థితికి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వస్తుంది. అందుకని మనందరం కూడా ఈ 25 రోజుల పాటు తెలుగుదేశాన్ని గెలిపించుకోవడం కొరకు నిరంతరం కూడా కృషి చేస్తూ ఈ రోజు కూడా మనకు అన్ని పథకాలు అందించేటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మీరందరూ కూడా కృషి చేస్తూ మంచి మెజార్టీతో మోత్పూరు గ్రామం నుంచి మాకు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరు కూడా మాకు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా నేను అల్లూరు పేదకు సంబంధించినటువంటి మేధా కృష్ణారెడ్డి గారి మేనగోడను చేసుకున్నటువంటి వ్యక్తినే. అల్లూరు సత్రంలో మా మామగారు ఉండేది, నేను అల్లూరు అల్లుడినే. మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న అల్లూరు మండల వాస్తవమే. అందరం కూడా అల్లూరు మండలానికి సంబంధించినటువంటి సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులమే. ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మన విజయసాయి రెడ్డి గారిని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి దయించి 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చారు, ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పథకాలు అన్ని కూడా పేద పొడుగు బలహీన వర్గాల కోసం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆయన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా మోపూరు వాస్తవులు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక్క అవకాశాన్ని నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వమని మేమిద్దరం కూడా అన్న స్థాయి చాలా పెద్దది, నా స్థాయి చాలా చిన్నదైనప్పుడు కూడా ఉన్న దాంట్లో సర్దుకుంటూ కూడా మా జోబుల నుంచి ఖర్చులు పెట్టి సేవ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంటే వాళ్ళిద్దరూ ప్రజల ఆస్తులు దోచుకుని నిరంతరం రౌడీజం చేస్తూ ప్రజల ఆస్తులతో జోబులు నింపుకుని ఇద్దరు అటువైపున పోటీ చేశారు. నిరంతరం సేవ చేసే ఇద్దరం కూడా ఇటువైపు పోటీ చేశాం. ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుని సేవ చేసే భాగ్యాన్ని మా ఇద్దరు కూడా ఇస్తే తప్పకుండా రవిచంద్ర నాయకత్వంలో, రవిచంద్ర అడుగుజాడల్లో రవిచంద్రను దగ్గర పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో మేము కూడా ముందుండి తప్పకుండా అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసేటప్పుడు నిరంతరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తుకుని ఓట్లేసి మంచి మెజార్టీని కల్పించమని, అదేవిధంగా నిరంజన శంకరన్న ఇద్దరు కలిసి ఈ గ్రామంలో నాకు మంచి మెజార్టీని ఇస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాం మన నియోజకవర్గం. పార్లమెంటు సభ్యులైతే 99 తర్వాత 2004, 2009, 2012 బై ఎలక్షన్, 2014, 2019 5 దఫాలు పార్లమెంటు సభ్యుడిని నెల్లూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2012, 14, 19 3 దఫాలు గెలిపించారు. 2019 నుంచి 24 దాకా ఇప్పటికీ 4 సంవత్సరాల 10 నెలలు పూర్తి అయిపోయింది. మరో నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడి నుంచి 28 రోజులు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అది జగ్గా వెంకయ్య గారు గెలిచారా, బెజవాడ పాపిరెడ్డి గారు గెలిచారా, లేక ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలిచాడా, బీదా మస్తాన్ రావు గెలిచారా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఏం చేశారు, 99లో 84 తర్వాత మళ్ళీ 99లో గెలిచాం. ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉక్కాల రాజేశ్వరమ్మ